ముఖ్యంగా దిగువ మధ్య తరగతి ప్రజలు ఈ ఉజాలా పథకం అని పెట్టి మరి సిలిండర్లు ఇంటింటికి ఇస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏదైతే గతంలో ఒక స్కీమ్ తెచ్చిందో దానికి అనుగుణంగా దాదాపుగా చాలా పెద్ద ఎత్తున సిలిండర్లు తీసుకున్నారు. అట్లాగే మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరి మేము 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పి నమ్మబలికి ఇవాళ వారు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట నమ్మి కూడా లేని వాళ్ళు కూడా తీసుకునే పరిస్థితి. కానీ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇవాళ ఎల్పీజీ గోడౌన్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఇవాళ అంతటా కూడా చాంతాడంత లైన్లు, ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితులు ఇవాళ నెలకొని ఉన్నాయి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వమేమో పార్లమెంట్లో అడిగినా, పార్లమెంట్లో మాట్లాడినా, బయట మాట్లాడినా ఏ కొరత లేదు, మేం చూసుకుంటున్నాము, మేం మేనేజ్ చేస్తాము అని వారు చెప్తా ఉన్నారు, నమ్మబలుకుతా ఉన్నారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి మాట్లాడినా, ప్రధానమంత్రి మాట్లాడినా ఏమీ లేదు, అంతా బానే ఉంది అని విశ్వాసాన్ని కల్పించే విధంగా వారు మాట్లాడుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అట్లా లేవు. ఇవాళ ఏ గోడౌన్ కాడికి పోయినా భారీ క్యూ లైన్లు, భారీగా ప్రజలు ఆందోళనలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వమేమో కేంద్రం సహకరించట్లేదు, సప్లై లేదు, ఇబ్బంది ఉంది, కేంద్రం ఏమీ చేయలేకపోతే మేమేం చేస్తాము, పెట్రోలియం శాఖ మరి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉంది. మాకున్న విశ్వసనీయమైన సమాచారం ఏంది అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ 4-5 రాష్ట్రాల్లో ఏవైతే ఎన్నికలు ఉన్నాయో అప్పటిదాకా ఆగి మే 4 తర్వాత మరి సిలిండరు సైజును కూడా తగ్గించే ప్రయత్నం చేస్తా ఉన్నారు అనేది మాకున్న విశ్వసనీయమైన సమాచారం. 12 కిలోలు కాకుండా 10 కిలోలు ఏదో చేయాలి అని ఒక ఆలోచన చేస్తా ఉన్నారు. లేదు, నిజంగానే సప్లై లేదు, ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ నిజానికి ప్రజలకు వాస్తవాలు తెలియనీయకుండా, ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా మభ్యపెట్టి, ఇబ్బంది పెట్టి సామాన్య మధ్యతరగతి ప్రజలను రెండు ప్రభుత్వాలు కలిపి గోసబుచ్చుకుంటా ఉన్నాయి. అటు కేంద్రము, ఇటు రాష్ట్రము ఇద్దరు కూడా ఈ విషయంలో స్పష్టమైన సమాధానం చెప్పాలి, ప్రజల్లో విశ్వాసం నింపాలి, ప్రజల్లో ఒక భరోసా నింపి ఏ రకమైన ఇబ్బంది కాకుండా అవసరమైతే మరి వారికుండే దౌత్య వ్యవహారాల శాఖ ద్వారా మరి అవసరమైతే ఇతర దేశాలతో మాట్లాడి, ఇరాన్లో ఇబ్బంది ఉంటే మరో చోట మాట్లాడి తెప్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ నిజానికి ప్రజలకు వాస్తవాలు తెలియనీయకుండా, ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా మభ్యపెట్టి, ఇబ్బంది పెట్టి సామాన్య మధ్యతరగతి ప్రజలను రెండు ప్రభుత్వాలు కలిపి గోసబుచ్చుకుంటా ఉన్నాయి. అటు కేంద్రము, ఇటు రాష్ట్రము ఇద్దరు కూడా ఈ విషయంలో స్పష్టమైన సమాధానం చెప్పాలి, ప్రజల్లో విశ్వాసం నింపాలి, ప్రజల్లో ఒక భరోసా నింపి ఏ రకమైన ఇబ్బంది కాకుండా అవసరమైతే మరి వారికుండే దౌత్య వ్యవహారాల శాఖ ద్వారా మరి అవసరమైతే ఇతర దేశాలతో మాట్లాడి, ఇరాన్లో ఇబ్బంది ఉంటే మరో చోట మాట్లాడి తెప్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు, ఇందాక నేను చెప్పినట్టు ఆంబోతుల కొట్లాటలో లేగలు బలైనట్టు సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇవాళ ఇబ్బంది పడతా ఉన్నారు. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలున్నాయి. అంతెందుకు, మా ఇంట్లో, అక్కడ ఇక్కడ చెప్పేది కూడా కాదు, మా ఇంట్లో నా వైఫే అడిగింది, యుద్ధంతో ఇంక సిలిండర్లు దొరకవంట కదా, తెప్పించుకోవాలంట కదా అని చెప్పి అడిగే పరిస్థితి. అంటే ఇవాళ ప్రతి ఇంట్లో ఇది ఒక చర్చగా మారిపోయింది, చర్చనీయాంశంగా మారిపోయింది. కాబట్టి ఈ విషయంలో వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక వివరణ ఇచ్చి మరి కేంద్రంలో, రాష్ట్రంలో కొరత లేకుండా చూడాలని, వెంటనే ఈ విషయంలో ఒక సకారాత్మకమైన వైఖరి ప్రకటించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అబద్దాలు చెప్తా ఉన్నారు, కొరత లేదని వారు, సప్లై లేదని వీరు, మధ్యలో నలిగిపోతున్నది ప్రజలు. కాబట్టి వెంటనే ఈ విషయంలో వివరణాత్మకంగా చెప్పాలని చెప్పి శాసనసభ వేదికగా ఇవాళ అడ్జర్న్మెంట్ మోషన్ వాయిదా తీర్మానం ఇచ్చాము. చర్చకు పట్టుబడతాము. ప్రభుత్వం స్పందిస్తే మంచిది, స్పందించకపోతే తప్పకుండా ప్రజల తరపున ప్రశ్నలు అడుగుతూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటాం. థాంక్యూ.